హాయ్ అండి. రాగి ముద్ద ఎలా చేసుకుందామో చూద్దాము. ఈరోజు నేను రాగి ముద్దను చేయబోతున్నాను. దానికోసం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసి అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఒక చిన్న బౌల్లోకి కొంచెం రాగి పిండి వేసి ఇలా వాటర్లో పోసి మంచిగా కలుపుకోవాలి. ఇలా మరుగుతుండగా ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఇది పోసేసుకుందాము. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. రాగి పిండిని మనం ఇందులో వేసేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూనే ఉండాలి దగ్గరికి పడేదాకా. ఇలా దగ్గర పడేదాకా తిప్పుతూనే ఉండాలి. ఇలా మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి ఆయిల్ తీసుకొని ఇంత ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లో రాగి ముద్దను వేసేద్దాం. ఇలా ప్లేట్లో వేసుకొని కాసేపు చల్లారనిచ్చి ముద్ద చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకొని ఇలా ముద్దలాగా ఉండలుగా చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా రాగి ముద్దలు రెడీ. వేడివేడిగా పప్పులో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇలా చేసుకున్న రాగి ముద్దల్ని తింటే ఆరోగ్యానికి ఎంతో బలం. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి.